ప్రైజ్ ద లార్డ్. ఈ బైబిల్ క్విజ్ మీకు మీ కుటుంబమునకు చాలా ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉంది అనేది నేను భావిస్తున్నాను. ఎందుకంటే నేను అడిగే ప్రశ్నలకు సమాధానాలు మీరు చెప్పాలి అంటే తప్పనిసరిగా బైబిల్ చదవాలి. ఇలా అయినా బైబిల్ని ఓపెన్ చేసి చదువుతారు అనే ఉద్దేశంతో ఈ బైబిల్ క్విజ్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ముందుగా నేను ప్రశ్నలకు సమాధానాలు స్క్రీన్ మీద చూపిస్తాను, చూడండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఈరోజు బైబిల్ క్విజ్ని స్టార్ట్ చేసేద్దాం. క్వశ్చన్ నెంబర్ 1. ఎవరిని జ్ఞాపకం చేసుకోమని యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు? క్వశ్చన్ నెంబర్ 2. యేసు శిలువలో పలికిన 7వ మాట రిఫరెన్స్ ఏంటి? క్వశ్చన్ నెంబర్ 3. ఈమె ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని యేసు ఎవరిని గూర్చి అన్నారు? క్వశ్చన్ నెంబర్ 4. యేసుక్రీస్తు ప్రభువారి తండ్రి పేరు ఏమిటి? క్వశ్చన్ నెంబర్ 5. తండ్రి అయిన దేవుని దగ్గరకు వెళ్ళడానికి మార్గం ఎవరు? చూసారు కదండి. ఈ 5 ప్రశ్నలకు మీకు సమాధానం తెలిస్తే వెంటనే నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఒకవేళ వీటికి మీకు సమాధానం తెలియకపోతే నెక్స్ట్ వీడియోలో వీటన్నిటికీ కూడా సమాధానం చెప్పడం జరుగుతుంది. అప్పటి వరకు మన ఛానల్ని చూస్తూనే ఉండండి. ప్రైజ్ ద లార్డ్.